కోతి మిత్రమా గొడుగు బాబా మీ ఇద్దరు ఇంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతానరా? ఎప్పుడో వెళ్ళిపోయారు వీళ్ళు ముగ్గురు, ఇంకా రాలేదేటి ఇలా? దీని తల్లి అందుకే కదా చెట్టు ఎక్కేసి మరీ చూస్తాను, ఏ మూల నుంచి వస్తాను రా ఏటనే, ఎక్కడి నుంచి కనబడట్లేదా? వీళ్ళు తిరిగి రారు ఇప్పుడు. ఊరే కోతి వాళ్ళకి ఏమైనా ప్రమాదం కట్ట జరిగింది ఏంటి? ఒకవేళ మనం వెళ్దాం పదరా చూడడానికి అలాగైతే. ప్రమాదమో లేదో బొచ్చకలేదా గొడుగు బాబా? నాకు తెలిసినంత వరకు ఈ పొట్టిన కొడుకు ఏదో ఒకటి చేస్తాడా. ఈ పొట్టిన కొడుకే వాళ్ళిద్దరిని చంపేద్దరు ఎర్రదంపుల కోసమా. ఊరే కోతే ఊరుకోరా నువ్వు, ఇంకా ఎక్కించి చెప్తారా పుట్టుడు కోసమా? మరీ ఎర్రదంపుల కోసం హత్యలు చేసి లేరావడా? గొడుగు బాబా నీకు ఆ పొట్టిన కొడుకు గురించి సరిగ్గా తెలియదు కాబట్టి నువ్వు ఇంకా నమ్ముతున్నావా? నీకు అసలు విషయం తెలీదా? పొట్టుడు ఎర్రదంపుల కోసం దేనికైనా తెగించేస్తున్నాడా? నాకు తెలిసినంత వరకు ఎప్పటికే పంది బాబా ఆడపంది దగ్గర జెండా లోక్కునే తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. మధ్యలో ఎక్కడ ఉండుంటారు వీళ్ళు. అవునరా బండనా కొడక, వాళ్ళు వస్తున్నట్టు ఎక్కడైనా కనబడుతున్నారు ఏట్రా నీకు? పోనీ సిగ్నల్ ఏమైనా ఇచ్చారేట్రా? మరి ఎలా చెప్తున్నావురా వాళ్ళు వస్తున్నట్టు? కళ్ళకి కట్టినట్టు మాట్లాడుతున్నావు అన్న. కోతి మిత్రమా ముందు నువ్వు నోటు దోలు తగ్గించుకో. నేను గెస్సింగ్ చేసి చెప్పాను, నేను వాళ్ళు వస్తాను అని. నువ్వు ఇలాగా ఎటకారంగా మాట్లాడక నా గురించి చెప్తున్నా మళ్ళీ. నీ ఎబ్బా గెస్సింగ్ ఎట్రా? గెస్సింగ్ బొక్కల గెస్సింగ్ అంటే నేను ఇక్కడ చెట్టు ఎక్కి మరీ చూస్తాను వాళ్ళు వస్తారో లేదా అంటే నేను ఇప్పుడు పెద్ద పిచ్చి పువ్వు ఎక్కడట. కోతి మిత్రమా నువ్వు మొత్తం డీప్గా మాట్లాడుతున్నావా? నువ్వు పిచ్చి పువ్వు ఎర్ర పువ్వు నాకేడు తెలుసా? రాబిన్ మిత్రం వస్తాడా, అతను అడుగు నీకు మొత్తం చెప్తాడా. నీ అబ్బా వాడు రానిరా, వాడికి నీకు నడ్డి మీద దాని అతను ఎగిరే. గొడుగు బాబా నాకు తెలిసినంత వరకు పొట్టిన కొడుకు ఏదో ఒకటి చేసి ఉంటాడు, ఆడపందినే మగపందినే. అవునరా కోతే, పట్టుమని 10 నిమిషాలు కూడా ఎవరితోనే క్లోజ్ గా మాట్లాడవేటరు నువ్వా? ఎవరితో చూసినా గొడవే పడతావేటరు ఎప్పుడు నువ్వా? మెంటలా నీకు? గొడుగు బాబా మెంటల గింటలు కాదా, ఈ కొండన కొడుకు చూసావా? కాకపోతే ఏదో గెస్సింగ్లని చేస్తాడు. ఇక్కడ నేను చెట్టుకి కష్టపడి చూస్తుంటావు ఎటు నుంచి వస్తాను రేటో, ఈడేమో గెస్సింగ్లు చేసేస్తాడు పెద్ద బాబాలాగా. గొడుగు బాబా నువ్వు అన్నది కరెక్టే. కోతి మిత్రమా నిజంగా ఎవరితోని ఫ్రెండ్లీగా ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడలేడు. నోరు దురద ఇప్పుడు ఎవరితో ఏ గొడవ పెట్టుకుందామా అని చూస్తాడా. ఒరే నేను అన్నాను అంటారా మీరు? ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పొట్టిన కొడుకు ఖచ్చితంగా ఏదో ఒక గొంతులో తోసి ఉండడు వాళ్ళిద్దరినే. కావాలంటే మనం వెళ్ళి చూద్దాం పదండి. ఊరే కోతే ఇప్పుడు ఏమైపోలేదు లేరా, ఎందుకు అనవసరం గొడవ పడుతున్నావురా నువ్వా? పొట్టుడు ఏమి చేసి ఉండట్లే, సైలెంట్ గా ఉండరా కొంచెం సేపు నువ్వా. గొడుగు బాబా మనం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే. నాకు ఎందుకు డౌట్ గా ఉంది, వాళ్ళిద్దరు ఎక్కడైనా పడిపోయారా లేకపోతే ఈ పొట్టుడు ఏమైనా చేసాడేమో భయంగా ఉంది నాకు. వెళ్ళి చూసొద్దాం పద మనము. కోతి మిత్రమా నీ బుర్ర ఏమైనా మోకల్లోకి వచ్చేసిందే? వాళ్ళు జెండా పట్టుకుని ఈ ప్లేస్ కే వస్తా అన్నారు, ఇక్కడికే రావాలి. గొడుగు బాబు ఇక్కడికే రమ్మని చెప్పాడు వాళ్ళని. మనం ఇక్కడే ఉండాలి, మనం అటు వెళ్తే వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారా. అవునరా కొండ కరెక్ట్ గా చెప్పారు నువ్వు. మనం కానీ వెళ్ళిపోయామంటే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతారా. ఊరే కోతే మనం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఎదురు చూద్దాం వాళ్ళ కోసం మనము. నాకు మొత్తం అర్థమైపోతుంది ఇప్పుడు. ఈ కొండ నా కొడుకునే పొట్టిన కొడుకుని నమ్ముతావు కానీ నా మాట అసలు నమ్మబెట్టి కొడుకు బాబా నువ్వు. వాళ్ళు అక్కడ ప్రమాదంలో ఉంటే మనం వెళ్ళి కాపాడాలి కదేటే. ఎక్కడ ఉండి ఏం చేస్తాం మనం చెప్పా. కోతి మిత్రమా నువ్వు బీపీ పేషెంట్ లాగా ఓ రెచ్చిపోమాక. ఎందుకంటే గొడుగు బాబాకి తెలియదే వాళ్ళ ప్రమాదంలో ఉంటే ధ్యానంలోకి వెళ్ళి మొత్తం చూసేస్తాడు ఎక్కడ ఏం జరుగుతుందో. ఓరే బండనాయలా ఇందాకే మాట్లాడుకున్నాం కదరా, పూజ సామాన్లు ఏమీ లేవు ఎక్కడ, ధ్యానంతో ఎక్కడున్నారో చూడడం కష్టమనే మళ్ళీ గొడుగు బాబాని ఎత్తేతను పెట్టరు నువ్వు. కోతి మిత్రమా ఇన్ని రోజులు నువ్వు గొడుగు బాబాతో ఉండి ఇదే నేటి తెలుసుకున్నావా? గొడుగు బాబా శక్తి నీకు అసలు తెలీదా? నిల్చున్న చోట నుంచి ఏదైనా సాధించగలడా, వాళ్ళు ఎక్కడున్నా రప్పించగలడు ఇప్పుడు ఈజీగా. ఊరే కొండ ఆ కోతిగడితో ఏం మాట్లాడుతున్నావు? వదిలేరా సైలెంట్ గా, వాడు చెప్తే వెంట ఇప్పుడు అసలు. లేకపోతే ఏంటి కొడుకు బాబా శక్తి యుక్తుల గురించి తెలుసు బాగా కోతి మిత్రంకే. నువ్వు ఎంత శక్తి మంత్రం అన్నీ తెలుసు, కాకపోతే మళ్ళీ తెలుసు కూడా ఏమీ తెలియనట్టు నువ్వేమీ చేయలేవు అన్నట్టు మాట్లాడుతున్నా చూసావా. కోరే కొండనా కొడక నువ్వు అనవసరంగా గొడుగు బాబా ఎత్తేస్తున్నావురా. ఇప్పటికిప్పుడు కళ్ళు మూసుకొని గోవాలో ఆడకప్పలు ఏ బీచ్ లో ఏ బికినీతో తిరుగుతున్నాయో ఈజీగా చెప్పగలరు కానీ వీళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నాడో చెప్పలేడు. అవునరా కోతే ఏట్రా నువ్వు నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతూవేట్రా. నేను ఎంత ధ్యానం చేసిందే ఆడవాళ్ళు బీచ్ లో ఏ బికినీలు వేసుకుంటారో తెలుసుకోవడానిక. మరి లేకపోతే ఏడు కొడుకు బాబా ఇందాక నుంచే అంటే కారం తిన కాగిలు గరుస్తూనే ఉన్నా. కొండన కొడుకు కారం తిన బర్రెలు గరుతుందా, కానీ నువ్వు మాత్రం వాళ్ళు ఎక్కడున్నారో చెప్పట్లేదు. ధ్యానంలో తెలిసిపోద్దు కదా, చెప్పొచ్చు కదా నువ్వు. గుడుగు బాబా ఎప్పటికైనా నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో ధ్యానంలోకి వెళ్ళిపోయి చెప్పేసే, లేకపోతే కోతి మిత్రం అన్నట్టే మన పరుగు పోద్ది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి నువ్వు వాళ్ళు ఎక్కడున్నారో చూడ. మరేటే తొందరగా చూసి చెప్పు కొడుకు బాబా. అడవిలో ఎవరికి ఏమీ కాకూడదు, ఈ అడవిని కాపాడే బాధ్యత నా మీద ఉంది. వెళ్ళి కాపాడాలి నేను వాళ్ళు ఒకవేళ ప్రమాదంలో ఉంటే. అవునరా కోతే అడవిని కాపాడే బాధ్యత నీ మీద ఉన్నదే. ఏట్రా ఈ మాటలు? ప్రపంచం అంతమైపోద్ది అంటే ఏమో అనుకున్నా ఇలాంటి మాటలకే. గుడుగు బాబా ఈ గోలంతా ఎందుకో, నువ్వు ధ్యానంలోకి వెళ్ళిపోయే ఆడపంది మగపంది ఎక్కడున్నారో ఆ పొట్టుడు కూడా ఎక్కడున్నారో నువ్వు తొందరగా చెప్పేసాయి. మరేటే తొందరగా చెప్పేసావు అనుకో నువ్వు బోలే బాబా పోతావు. చెప్పలేకపోతే నువ్వు బీచ్ లో బికినీ బాబావే అయిపోతావు గుడుగు బాబా. ఊరే కూతున కొడక కొడితే కొమ్మ మీద నుంచి కారువలో పడిపోతావు. ఏం మాట్లాడుతున్నావురా నోటుకు వచ్చినట్టు? తప్పదే. నేను కానీ శాపం పెట్టాను అనుకో మళ్ళీ జనంలో తేడాగా పుట్టేస్తాను.
చంపేస్తావు నువ్వు. సూపర్. ఇప్పుడు మగాడగా పుట్టే కోతి మిత్రం పీకింది ఏమీ లేదులే. నెక్స్ట్ జన్మలో తేడాగా పుడితే కనీసం ఏదో ఒకటి పీకుతారు అప్పుడు. బండనయ్యాలా తేడా గెటప్ మాత్రం నీకు సెట్ అయినంతగా ఎవడికి సెట్ అవ్వదా. కావాలంటే మనం ఎవడేసిన అడుగా. ఊరే కోతే ఊరే కొండ మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉన్నాను రా. నేను ధ్యానంలోకి వెళ్ళే పంది బాబా ఆడపంది అలాగే ఈ రాబిన్ గారు ఎక్కడ ఉన్నారో ఎక్కడ ఇరుక్కుంటారో చూసి చెప్పేస్తున్నా. అలాగే కొడుకు బాబా గట్టిగా ట్రై చేయి నువ్వు. మిత్రులారా ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టండి. అలాగైతే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చే క్యారెక్టర్లన్నీ గాల్లో కలిసిపోయినాయి, ఎటు పోయినాయి. మళ్ళీ డైరెక్టర్ గారు కింద మీద పడి మళ్ళీ మమ్మల్ని సృష్టించారు. మళ్ళీ మాకు ప్రాణం వచ్చింది ఇప్పుడు. మా కష్టం చూసైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. iPad.